ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 మే నెల 13 బుధవారం. ఈరోజు ఏకాదశి తిథి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంది. ఆ తర్వాత ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం ఈరోజు సాయంత్రం వరకు ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ బుధవారం రోజున ద్వితీయములో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో కొన్ని శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. జన్మరాశిలో బుధ సంచారం వల్ల సంతోషకర వాతావరణం ఉంటుంది. వ్యాపార విస్తరణ జరుగుతుంది. జన సహకారం బాగుంది. మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. లాభంలో రాహు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించుకోవడానికి, నూతన ఉద్యోగ అన్వేషణ చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. వ్యయములో చంద్ర సంచారం ఉంది. ఒక్క విషయంలో అశాంతి, కుటుంబంలో కూడా అశాంతికి నిరాశకు గురయ్యే సంఘటన ఒకటి జరగవచ్చు. తెలుపు రంగు వస్త్రధారణ, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, లలితాదేవి దర్శనం, బియ్యం కానీ పాలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృషభ రాశి వారికి ఈ బుధవారం రోజున ద్వితీయములో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. లాభములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తవుతాయి. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. లాభంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, తల్లి ఆశీస్సులు అందుకుంటారు. వ్యయములో రవి సంచారం ఉంది. తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ మనస్పర్ధలకు కానీ అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలను పక్షులకు ఆహారంగా ఈరోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి బుధవారం రోజున లాభంలో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు బాగున్నాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం కూడా నెలకొంటుంది. లాభంలో రవి సంచారం వల్ల కొంతమంది అధికారుల సహకారంతో నూతన ఉద్యోగం కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు మీకు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయులతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ముఖ్యంగా స్త్రీజన సహకారంతో విందు వినోదాల్లో పాల్గొంటారు. భాగ్యములో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. మినుములను పక్షులకు ఆహారంగా వేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ బుధవారం రోజున దశమంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. మీ మాటకు కూడా విలువ పెరుగుతుంది. దశమములో కుజ సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభసాటి ప్రయాణాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. దశమంలో బుధ సంచారం ఉంది. జన సహకారము, వ్యాపారాభివృద్ధి, వ్యాపారపరమైనటువంటి అనుకూల వాతావరణం ఉంది. ఆర్థికంగా కూడా బలపడతారు. లాభంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. ద్వితీయంలో కేతువు సంచరిస్తున్నారు. మీ మాటల్లో అపార్థాలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ, గణేశస్వామి సందర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలువలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి బుధవారం రోజున లాభంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. ఆత్మీయులతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి. భాగ్యంలో రవి సంచారం ఉంది. తండ్రి సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అధికారుల అండదండలతో నూతన ఉద్యోగులు కానీ, ఉన్న ఉద్యోగుల పదోన్నతులు కానీ అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. భాగ్యములో కుజ సంచారం వల్ల లాభసాటి ప్రయాణాలు చేస్తారు. కుటుంబం కోసం భూములు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేసి ఆనందిస్తారు. భాగ్యములో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైన విషయాలు ప్రతికూలంగా ఉన్నాయి. మీ మాటల వల్ల అపార్థాలు, ఆర్థిక నష్టాలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యారాశి వారికి బుధవారం రోజున భాగ్యములో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. మీ మాటలకు విలువ పెరుగుతుంది. అష్టమంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. సప్తమంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అతి సునాయాసంగా లాభాలు అందుకుంటారు.
షష్టంలో రాహు సంచారం వల్ల ధైర్యంగా చాలా కార్యక్రమాలు చేస్తారు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు కూడా లాభసాటిగా ముందుకు సాగుతాయి. అష్టమంలో కుజ సంచారం ఉంది. వాహన ప్రమాదాలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, మనుషులతో అభిప్రాయ భేదాలు కానీ, అపార్థాలు కానీ, గొడవలకు కానీ అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, ఎర్రటి పండ్లు ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి బుధవారం రోజున లాభములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. నిరాడంబరంగానే మంచి లాభాలు అందుకుంటారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. జనసహకారము, పెద్దల యొక్క అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన అవకాశాలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సప్తంలో బుధ సంచారం ఉంది. వ్యాపార విస్తరణ, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. షష్టమంలో చంద్ర సంచారం ఉంది. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. సప్తంలో రవి సంచారం వల్ల తండ్రితో కానీ అధికారులతో కానీ అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి రోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ బుధవారం రోజున దశమంలో కేతువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. షష్టమంలో రవి సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొంటారు. అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. మంచి అభివృద్ధిని, అభినందనల్ని అందుకుంటారు. షష్టంలో కుజ సంచారం వల్ల కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. కోర్టు వివాదాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. పోటీ ప్రపంచంలో కూడా విజయాలను సాధిస్తారు. షష్టమములో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. అష్టమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, ఆత్మీయులతో మనస్పర్ధలు, అనారోగ్య సమస్యలు, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. దక్షిణామూర్తిని దర్శించండి. దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. శనగలను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి ఈ బుధవారం రోజున సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. కుటుంబం కోసం తన వస్తువులు కొనుగోలు చేస్తారు. తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు కానీ, నూతన ఉద్యోగ అన్వేషణ కానీ అనుకూలంగా ఉంది. 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ కేవలం గురువు, రాహు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఈ ధనుసు రాశి వారికి ప్రధానంగా షష్టమంలో శుక్ర సంచారం కూడా ఇబ్బందికరంగా కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. కనకధర స్తోత్రం చదువుకోండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి బుధవారం రోజున పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. ముఖ్యంగా సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా బలపడతారు. చతుర్థంలో బుధ సంచారం ఉంది. కుటుంబపరమైన వ్యాపారంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారము, నిరాడంబరత, పనివారి సహకారం వల్ల చాలా పనులు పూర్తవుతాయి. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, తల్లి ఆశీస్సులు, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. చతుర్థంలో కుజ సంచారం ఉంది. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. వాహన ప్రమాదాలు కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు కానీ అవకాశం ఉంది. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్రటి పన్నును ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి బుధవారం రోజున పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆత్మీయులతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల కుటుంబపరమైన విషయాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగులు కానీ, ఉన్న ఉద్యోగుల్లో పదోన్నతులు కానీ, సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. భూవాహన లాభాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. ద్వితీయంలో శని సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతి, పనివారి సహకార లోపంలో పనివారం పెరిగే సూచన కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. నల్ల ద్రాక్షణ వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి బుధవారం రోజున షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని సాధిస్తారు. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని సాధించుకుంటారు.
ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటలకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల వల్ల లాభాలు అందుకుంటారు. కుటుంబం కోసం తన వస్తువులు కొనుగోలు చేస్తారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సృజన సహకారం వల్ల మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని సాధించుకుంటారు. వ్యయంలో రాహువు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. తెలుపు రంగు వస్త్రధారం చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, మినుములను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచారరీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబీన ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.